హర హర మహాదేవ్. రక్ష రక్ష గురుదేవ్. ప్రేమస్వద దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ శ్రీకంఠ సదాశివ బాలాత్రిపుర సుందరి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం సిద్ధించుగాక. మరి సప్తస్వర యోగ రహస్యాలు, కర్మ సిద్ధాంతము, అద్వైత సిద్ధాంతము, జగన్మిథ్య బ్రహ్మసత్యం, ఈ ప్రపంచం అంతా ఒక కళ, పరమాత్ముడు ఒకడే సత్యం, పరబ్రహ్మం ఒకటే సత్యము. ఆ పరబ్రహ్మాన్ని మనం ఆశ్రయించినప్పుడు, ఆ పరబ్రహ్మమే మనము అయినప్పుడు ఈ జగత్తంతా కళ అని, ఈ సంసార బంధాలు, రక్త సంబంధాలు, పేరు ప్రతిష్టలు, నీది నాది, ఇదంతా ఒక కళ అని అప్పుడు అనుకుంటాం. నీవు ఆ భగవంతుడు నీవు ఒకటే అనుకున్నప్పుడే మనకు అది తెలుస్తుంది. లేదంటే ఇదంతా కళే, లేదంటే ఇదంతా నిజమే అని చెప్పి మనం భ్రమిస్తాం. భ్రమించి బందీగా ఉండి దుఃఖిస్తాం. ఆ అద్వైత సిద్ధి నీకు లభించాలి అంటే నీకు కష్టం రావాలి. కష్టంలో నీకు గురువు దొరకాలి. గురువు దొరికిన తర్వాత ఈ అద్వైత సిద్ధాంతం కోసము జగన్మిథ్య బ్రహ్మ సత్యం అనే మాట తెలిసినప్పుడు గురువు ద్వారాను అప్పుడు నీకు అర్థమవుతుంది అద్వైత సిద్ధాంతం. జగన్మిథ్య బ్రహ్మ సత్యము అనే మాట తెలుస్తుంది అప్పుడు. లేదా నీ కంటికి కనపడుతున్నారు, పదవి కనపడుతుంది, వ్యాపారం కనపడుతుంది, ఉద్యోగం కనపడుతుంది, భార్య కనపడుతుంది, పిల్లలు కనపడుతున్నారు, రోగం కనపడుతుంది, సుఖం కనపడుతుంది, కష్టం కనపడుతుంది, పంచభూతాలు కనపడుతున్నాయి, గ్రహం కనపడుతుంది, నక్షత్రాలు కనపడుతున్నాయి. కనపడుతుండగా మిథ్య అని ఎలాగంటాం? దాన్ని నడిపించేవాడు నీవే అని, నీలో ఉన్నది, అందరిలోని ఉన్నది, అంతటా ఉన్నది, ఎప్పుడు ఉన్నది, చావు లేనిది, పుట్టుక లేనిది, తల్లి తండ్రులు కూడా లేనిది, స్వాతంత్రుడు అయినటువంటి పరబ్రహ్మము, అనంతము, శాశ్వతము, నీ ముందు నీ వెనుక నీ పైన నీ కింద ఉన్నది అదే పరబ్రహ్మము, అనంత చైతన్యం. దానికి ఏ పేరు పెట్టినా పెట్టవచ్చును. శక్తి అని పెట్టవచ్చు, శివ అని పెట్టవచ్చు. నీ మూలాధారంలో శక్తిగా ఉన్నాడు ఆ పరమేశ్వరుడు. నీ సహస్రారంలో ఆ పరమేశ్వరుడు శివుడిగా ఉన్నాడు. అలాగే యూనివర్సల్లో ఆ పరమేశ్వరుడు ఈ భూమండలంలో శక్తిగా, ఆ గ్రహ నక్షత్రాలు పంచభూతాలుగా శక్తి స్వరూపంగా ఉన్నారు. నిరాకార పరబ్రహ్మం, అద్వైత సిద్ధాంతము, పరబ్రహ్మ స్వరూపంగా అనంత ప్రాణశక్తిగా శివుడుగా అనంతమైనటువంటి యూనివర్సల్కి, పంచభూతాలకి, గ్రహాలకి, నక్షత్రాలకి అవతల ఉండి నడిపిస్తున్నటువంటిది సహస్రారం అనబడేటటువంటిది ఆ పరబ్రహ్మము, ఆ సదాశివుడు. ఈ రెండు కూడా ప్రతిరోజు కూడా 24 గంటల్లో ఈరోజు 21వ గంట తర్వాత మూలాధారంలో ఉన్నటువంటి ఆదిశక్తి కుండలిని అనబడుతున్నాడు. కులకుండలిని, కులసుందరి అని పిలువబడేటటువంటిది. కులసుందరిని కలవడానికి సోహం అనే భావంతో హంసలో లీనమవుతుంది, ఆ పరబ్రహ్మలో లీనమవుతుంది, ఆ సదాశివుడిలో లీనమవుతుంది. అదే అద్వైత సిద్ధాంతం, అదే అర్ధనారీశ్వర తత్వం. శివశక్తుల యొక్క ఐక్యత అంటే అది రెండు కాదు. శివుడు అంటే మగవాడు కాదు, శక్తి అంటే ఆడది కాదు. అనంతమైన విశ్వశక్తి స్త్రీశక్తిగా, నిరాకార పరబ్రహ్మము పురుషశక్తిగా పిలువబడుతుంది. దాన్నే శ్రీ సూక్తంలోని హిరణ్యవర్ణమని మొదలెట్టారు. హకారం అంటే హంస. అలాగే పురుష సూక్తంలో సహస్ర శీర్ష అనే మంత్రంతో మొదలుపడింది. అంటే సకారం, అది శక్తి స్వరూపం అయితే, హకారం శివస్వరూపం. శ్రీ సూక్తం, పురుష సూక్తం ఈ మనం ఉపదేశం చేస్తున్నాయి హంస అని. అలాగే అట్టించి జరిగే సోహం అని తెలియజేస్తుంది. మూలాధారం సోహం అయితే సహస్రారం హంస. ఈ రెండు కలిసినప్పుడు హంస శివం. సోహం శక్తి, సోహం శక్తి
హంస శివం, ఈ రెండింటి కలయికే ప్రాణం అర్ధనారీశ్వర తత్వం, శివశక్తి తత్వం. అదే మిథున రహస్యం, అదే యోగ రహస్యం, సప్తస్వర యోగ రహస్యం. ఈ జ్ఞానం తెలిసినప్పుడు నువ్వు స్వాతంత్రుడు అవుతావు. గురువు అనుగ్రహం కలిగినప్పుడు, ఈ సిద్ధాంతాన్ని సరిగా అవగాహన చేసుకున్నప్పుడు, సాధన చేసినప్పుడు నీవెవరయ్యా అంటే హంస, నీవెవరయ్యా అంటే సౌహం. అంటే రెండు కలిసి త్వమేవాహం, నీవే నేను అనే స్థితి మనకు కలుగుతుంది. ఆ స్థితిలో ఉండి నువ్వు ఉన్నప్పుడు పశుపతి అవుతావు, పశువు కావు. ఈ స్థితి లేనప్పుడే మనకి పశుత్వం లభిస్తుంది. పశువు నుంచి నువ్వు పశుపతి తత్వానికి రావాలి. పశుపతి తత్వంలో ఉండాలంటే నీకు సరైన దెబ్బ తగలాలి. ఇనుముని, తుప్పు పట్టినటువంటి ఇనుముని నిప్పుల మీద వెళ్ళి కాల్చినప్పుడు ఎర్రగా కాలుతుంది. దాని తర్వాత చంపెడు దెబ్బలు కొట్టినప్పుడు ఆ తుప్పు అంతా వదిలిపోతుంది. వదిలిపోయినప్పుడు దాని షైనింగ్ వస్తే ఎలా కావాలంటే అలా వంచొచ్చును. అలాగే నీ జీవితం అనేటువంటి బాటలో, బంధాలు అనేటువంటి సంబంధాల్లో, కష్టము సుఖము అనేటువంటి చీకటి వెలుగుల్లో కష్టాలు వచ్చినప్పుడే, నీ దుఃఖం కలిగినప్పుడే, తట్టుకోలేని దుఃఖం కలిగినప్పుడే భగవంతుడు గుర్తొస్తాడు, నీ గురువు గుర్తొస్తాడు. అప్పుడు గురుబోధ చెప్పేది నీకు బాగా అర్థమవుతుంది. ఈ గురుబోధ ఎప్పుడైతే లభించిందో అప్పుడు నీకు అద్వైత శుద్ధి కలుగుతుంది. ఇదంతా చీకటి, ఇదంతా నిజం కాదు, ఇదంతా స్వప్నము. స్వప్నంలో కూడా మనం కష్టము సుఖము లాభము నష్టము అనుభవిస్తాం. ఒక్కొక్కసారి తుల్లిపడి లెగుతాం. స్వప్నంలోనే కలగంటున్నాడు ఓ భిక్షగాడు. కలగనీటప్పుడు ఆ భిక్షాడు చేసేటప్పుడు ఒక తల్లి పాయసం ఇచ్చింది. ఆ పాయసం తీసుకున్నాడు, ఒక రాయి చెట్టు కింద కూర్చున్నాడు తిందామని. చల్లగా ఉంది కదా అని తిరిగి వచ్చి కూర్చున్న మళ్ళీ అలిసిపోయాడు, నిద్రొచ్చింది. ఆ నిదట్లో పాయసం ఇచ్చాడు, పాయసం తింటాను కదా అనుకున్నాడు. పాయసం కాళ్ళ దగ్గర పెట్టాడు, తిందాం అనుకున్నాడు, నిద్ర వచ్చింది. నిదట్లోని అటు ఇటు కదలడం వలన పాయసాన్ని కాలుతో తన్నాడు. ఆకలితో ఉన్నాడు, పాయసం తిందాం అనుకున్నాడు. పాయసం తిందాం అనుకుంటే నిదట్లోని కాలు తగిలింది, జారి పడ్డది పాయసం. అయ్యో నా పాయసం తుల్లిపడి పైకి లేచాడు. అక్కడ పాయసం లేదు, కళ. ఇలాగే ఈ ప్రపంచం అంతా కూడా నీకు కళ అని తెలియాలంటే కష్టం రావాలి, బాధ కలగాలి. సుఖంలో నీకు భగవంతుడు కనిపించడు, సుఖంలో నీకు అద్వైత సిద్ధి రాదు. సుఖంలో వలన కష్టంలో వలన నీకు గురువు దొరకాలి, సద్గురువు దొరకాలి, జ్ఞానం బోధించేటువంటి గురువు రావాలి. ఆ గురువు ఎప్పుడైతే వచ్చాడో ఆ గురువు చెప్పింది ఆటోమేటిక్గా నీకు అర్థమవుతుంది. ఈ ప్రపంచం అంతా చీకటి వెలుగులు ఎందుకు జరుగుతున్నాయి, లాభ నష్టాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే అప్పుడు నీకు అర్థమవుతుంది. నువ్వు కోరుకున్నటువంటి విధానంగానే ప్రపంచం అంతా నడుస్తుంది. నువ్వు పరమాత్మ స్వరూపుడివి, అమృతపుత్రుడివి. నీలో సత్యమైనటువంటి ధర్మమైనటువంటి ఆత్మ నీలో ఉంది, పరబ్రహ్మ నీలో ఉంది. ఆ పరబ్రహ్మ కల్పవృక్షం, ఆ పరబ్రహ్మ కామధేనువు. నువ్వు కామధేనమై ఉన్నావు కాబట్టి నువ్వు పాజిటివ్గా ఆలోచిస్తున్నా, నెగిటివ్గా ఆలోచిస్తున్నా, అది నీ నోటముడు వచ్చిందే ఈ ప్రపంచం అంతా జరుగుతుంది. పక్కన వాళ్ళు బాగున్నారు అంటే అసూయ. వ్యాపారం బాగా జరుగుతుంది అంటే నీకు వ్యాపారం జరగకపోతే నీకు అసూయ. నా వ్యాపారం జరగట్లేదు, ఆడ వ్యాపారం జరుగుతుంది, ఎప్పుడు పోతాడని ఎదురు చూస్తావు. ఆడ వ్యవసాయం బాగా పండుతుంది, నీకు వ్యవసాయం పండకపోతే అసూయ. అలాగే ఒక రాజకీయ నాయకుడు ఇతర రాజకీయాల వాళ్ళకి అసూయ ద్వేషం. వీడు బాగుండా, ఆడు పడిపోవాలి, ఆడు గెలిస్తే వీడికి బాధ, ఆడు ఓడిపోవాలి ఎదురువాడు. అలాగే ఒక దేశం బాగుంటే, మన దేశం బాగోకపోతే, అభివృద్ధిలో రాకపోతే ఆ దేశం మీద పగ. యుద్ధాలు రావడానికి కారణం, తుఫాన్ రావడానికి కారణం, భూకంపాలు రావడానికి కారణం, వరదలు రావడానికి కారణం మీరు కోరుకుంటున్నారు. మీ హృదయపూర్వకంగా
ప్రపంచంలో ఈ ప్రతికూలమైనటువంటి ఆలోచన తరంగాలు మీలోంచి వస్తున్నాయి కాబట్టి కొన్ని రోజులకి ఈ భూమాత అనంతమైన విశ్వశక్తి నువ్వు కోరుకున్న దానికి కన్నీటి దారగా వరదలు వస్తున్నాయి, తుఫాన్లు వస్తున్నాయి, యుద్ధాలు వస్తున్నాయి. కారణం నువ్వే. నీ ప్రతికూలమైన ఆలోచన తరంగాలే యుద్ధం రావడానికి కారణం. ఐకమత్యం లేకే, ప్రేమ లేకే, స్వార్థం, దాన్ని విడిచిపెట్టు. నువ్వే ఎలా కోరుకుంటున్నావయ్యా అంటే ఒక ఉదాహరణ, మద్గురువులు చెప్పిన మాట. ఒక కాళీ ఉపాసకుడు ఉన్నాడు. ఆ కాళీ ఉపాసకుడు ఒక ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నాడు, అమ్మని ఆరాధిస్తున్నాడు. అదే ఆలయానికి ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక రాజుగారు, మంత్రి గారు ఒక అమావాస్య నాడు వచ్చి అమ్మకి ఆరాధన చేశారు. పవిత్రంగా, భక్తిగా, శ్రద్ధగా ఆరాధన చేశారు. ఆ కాళీమాత ఆకాశవాణి పలికింది. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చి అమావాస్య రోజు రాత్రి 12 గంటలకి ఒక నరబలి ఇరా రాజా, నేను అనుగ్రహిస్తాను అని చెప్పేసి అమ్మ అంది. ఆవిడ మంత్రి గారు చెప్పాడు, మహారాజు గారు. మంత్రి వెంటనే ఈరోజు రాత్రికి మనం బలి ఇవ్వాలి కదా, ఒక మనిషిని ఏర్పాటు చేయాలి అన్నాడు. ఆ మంత్రి గారు అన్నారు, సాయంత్రం సమయం అయిపోయింది, ఇప్పటికి కూడా బలికి ఎక్కడ గుర్తుంది మనకి. కనుక ఒక ఆలోచన చెప్పాడు మంత్రి గారు రాజుగారికి, ఈ పూజారి కాళీమాత పూజారి ఉన్నాడు కదా, అతను బలి ఇచ్చేద్దాం. వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళకి అర్ధరాజు ఇచ్చేద్దాం, మనకి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అన్నాడు. ఇదేదో చాలా బాగుందని మహారాజు గారు తప్పట్లు కొట్టాడు. పూజారిని పిలిచారు. ఈరోజు రాత్రికి నువ్వు బలికి సిద్ధంగా ఉండమన్నారు మహారాజు గారు అన్నారు. మహారాజు గారు ఏం చెప్తే చేయాలి, అందరూ కూడా ప్రపంచం అంతా ప్రెసిడెంట్ ఏం చెప్తే చేయాలి కదా. అందుకని పూజారికి ఏం చేయడానికి అర్థం కాలేదు. ఆవేదన, బాధ. ఈ ఆవేదనలో అమ్మ దగ్గరికి వెళ్ళాడు. కాళీమాత భక్తుడైనటువంటి అమ్మవారి దగ్గరికి వెళ్ళి, ఓ ముండకనా, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను నీ పాదాలను పట్టుకుని ఏడుస్తూ నిన్నే ఆరాధిస్తుంటే ఈరోజు నన్ను బలి కోరతావే అని ఏడ్చాడు. అక్కడ అమ్మ దయతలిచి అంది, నానా ఈ బలిని తప్పిస్తాను, ఓకేనా, భయపడక అన్నారు. కానీ వచ్చే జన్మలో అన్నా సరే ఇది నీ వెంటే ఉంటుంది, అనుభవించాలి అన్నారు. ఎందుకమ్మా అలాగంటున్నావు? గత జన్మలో కూడా నువ్వు ఒక శూద్రుడివి, నన్నే ఆరాధించావు. నన్ను ఆరాధించినందుకు ఈ జన్మలోని నాకు పూజారిగా పుట్టావు. మంచి జన్మ వచ్చింది నీకు, నన్ను ఆరాధించినందుకు. నువ్వు చేసిన కర్మ అది. 2 మేకలు నాకు బలిచ్చావు. ఆ 2 మేకల బలే ఈరోజు నాకు బలైనవి కాబట్టి మేకలు సామాన్యులు కాకుండా నాకే బలైనవి కాబట్టి ఒకడు రాజుగా ఒకడు మంత్రిగా పుట్టాడు. కనుక ఈ రాజు మంత్రులు కూడా నిన్ను వెంటాడుతూ మరు జన్మలో అన్నా సరే నిన్ను బలి కోరతాడు. అంటే ఒక జన్మలో రాజుగారు బలి కోరతాడు, 2వ జన్మలో మళ్ళీ మంత్రి గారు బలి కోరతాడు. ఇలా వెంటాడుతూనే వస్తారు. నువ్వు చేసిన పని అది అని అమ్మ చెప్పింది. అప్పుడు ఆ పూజారి ఆనందంగా నవ్వాడు. అసలు విషయం తెలిసింది, జన్మ రహస్యం తెలిసింది. సరేనమ్మా, అయితే ఈ శరీరం నిజం కాదు, ఇది చీకటి, ఇది ఒక కళ. నేను ఆ పరమాత్మని, నీవే నేను, నువ్వే నేను, నాకు చావే లేదు అనే ఆలోచన కలిగింది. తద్వారా మహారాజా బలిచ్చుకో అన్నాడు. కానీ నీకు నాకు ఒక షరతు, నీ మంత్రి నువ్వు కలిసి ఒకే ఖడ్గంతో పట్టుకుని ఒక్క ఏడుతో నరకండి నన్ను, సరిపోతున్నాను అని నవ్వుతూ చెప్పాడు. ఎందుకు? నేనెవరో తెలిసాడు ఆయన. నేనే అమ్మవారని నేను అనుకున్నాడు. అలాగే 2 జన్మలు ఎత్తి కర్మ అనుభవించాలి, పని లేదు. ఒక్క ఏడుతో 2 కర్మలు ఒక్క దెబ్బతో పోతాయి, ఒక్క ఏడుతో పోతాయి అన్నాడు. ఆవిడ రాజుకి మంత్రికి కూడా ఆశ్చర్యం వేసింది. ఇది జ్ఞానం అంటే. నువ్వు చేపలు తిని ఆ చేపలు ఒక మనిషిగా పడుతున్నాయి. మనుషులు తిన్నారు కాబట్టి గొర్రెల్ని, పందుల్ని, మేకల్ని బాగా తిని అవన్నీ కూడా మనుషులుగా పడుతున్నాయి, మనుషులు తిన్నారు కాబట్టి. ఆ మనుషుల పందులు గాను, కుక్కలు గాను, కోళ్ళు గాను చేపలుగా పడుతున్నారు. అంటే మీరు చేసిన కర్మే అది రివర్స్ అవుతుంది. యూనివర్సల్ చేసే ధర్మం అది, న్యాచురల్, ప్రకృతి యొక్క నియతి. నువ్వేం చేసావో అదిగానే నువ్వు మారుతావు, అదే నువ్వు అనుభవించాలి. అదే ఒక కళ.
ఇది స్వప్నం. నువ్వు ఎరుకలో తీసుకో, జ్ఞాపకం ఉంచుకో. ఏది చేస్తున్నా నేను పరమాత్మని, నేను పరబ్రహ్మాన్ని, నేను దైవాన్ని. ఇదంతా నిజం కాదు. ఇలాంటి పనులు, చెడ్డ పనులు మనం చేయరాదు. ధర్మ మార్గాన్ని, శాస్త్ర సమ్మతమైన మార్గాన్ని, గురువు చెప్పిన మార్గాన్ని, గురు పాదాలను ఆశ్రయించు. సప్తస్వరయోగం నేర్చుకో. ప్రాణశక్తి యొక్క రహస్యాన్ని తెలుసుకో. దానికి అనుగుణంగా నడు. ఆ అనంతమైన విశ్వ ప్రాణశక్తి నా శాంతంగా ఉన్నటువంటి దేహంలోని కొలువై ఉన్నటువంటి ప్రాణశక్తి ఒకటిగా చెయ్యి. అప్పుడు నువ్వు అండపిండ బ్రహ్మాండాల్ని శివుడిగా అయిపో, సదాశివుడిగా అయిపో. నేను సదాశివుడినే. ఇదంతా సదాశివమయం. ఈ జగత్తంతా సదాశివుడే. జగన్మిథ్య బ్రహ్మసత్యం అన్నది కొంతకాలం నీ కష్టంలో, నీ దుఃఖంలో దుఃఖ విమోచనం అయ్యే వరకు కూడా ఈ జగత్తంతా మిథ్యగా, బ్రహ్మ ఒకటే సత్యముగా భావించి, ఆ తర్వాత ఈ జగత్తంతా కూడా బ్రహ్మమే, బ్రహ్మమయమే. ఈ భూమి ఉన్నంతకాలం, గ్రహ నక్షత్రాలు ఉన్నంతకాలం ఈ జగత్తు కలగానే ఉంటుంది. ఇదంతా లీనమైనప్పుడు అదే ఇది అయిపోతుంది. ఈ జగత్తంతా కూడా అదే అయిపోతుంది. అదిగా నీవు ఇప్పుడుండు. నీకు మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం ఉంది కాబట్టి కనుక నీవు తత్వమసి, అదే నేను, త్వమేవాహం, నీవే నేను అనేటటువంటి అద్వైత స్థితిని నువ్వు పొందినప్పుడు నిరంతరం ఆనందమయంగా ఉంటావు, జీవన్ముక్తుడిగా ఉంటావు, నడిచే శివాలయంగా ఉంటావు. మరణించిన తర్వాత మోక్షం పొందడం కాదు, జీవించి ఉండగానే మోక్షం పొందుతావు. నేనే అదే అయి ఉన్నాను, నీవు అదే అయి ఉన్నావు అనే సత్యాన్ని గ్రహించే వరకు మన శాంతి అనేది రావదు. ఈ ప్రపంచంలోనే యుద్ధాలు, రాజకీయ కలహాలు, బంధాలు, దుఃఖాలు విమోచనం కావాలి అంటే మీలో ప్రేమ పెరగాలి. ప్రతి ఒక్కరిలోని ఆత్మానందంతో, ప్రేమతో ప్రేమను పంచాలి. సమదర్శనం కావాలి. మొట్టమొదటి కనీసం ఈ బిడ్డలకి మాతృదేవోభవ, మాతృభక్తి వర్ధిల్లుగాక, పితృభక్తి వర్ధిల్లుగాక, దైవభక్తి వర్ధిల్లుగాక, సనాతన ధర్మం వర్ధిల్లుగాక, గురుభక్తి వర్ధిల్లుగాక, అద్వైత సిద్ధాంతం, జ్ఞాన సిద్ధాంతం, నేను భగవంతుడై ఉన్నాను అనేటటువంటి నిజమైనటువంటి ఆత్మానంద పారవశ్యం వర్ధిల్లుగాక. నేను చేయు సత్య సంకల్పములు అనేక వేల జీవనాడులో పొంగి పరులుగాక. తదాస్తు తదాస్తు తదాస్తు. శివోహం.